గారికి భయం పుట్టింది. జగన్మోహన్ రెడ్డికి రోజుకి తీవ్ర జ్వరం వస్తుంది ఆయనకి. అలాంటి స్థితి చేస్తాం ఈ రోజు. జనసేన పార్టీని కానీ జనసేన జెండాని కానీ చూస్తే మీ నాయకుడు పోసేసుకుంటాడు ఈ రోజు. మీ అవినీతి ముఖ్యమంత్రి భయపడిపోతాడు ఈ రోజు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పేరెత్తున ఉలుక్కుమని లెగుస్తున్నాడు. మాకు సమాచారం ఒక్క రాత్రి కూడా స్లీపింగ్ టాబ్లెట్ లేకుండా పడుకోలేదని చెప్పేసి మాకున్న సమాచారం పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక భయం, ఒక రకమైన భీతి నాయకుల్లో పట్టుకుంది. పవన్ కళ్యాణ్ గారు పేరెత్తున మా ఎర్ర జెండా చూసినా మీ నాయకుడు మీ ముఖ్యమంత్రికి భయం. ఎందుకంటే నిజాయితీగా నాయకుడు వస్తే మేము ఏమైపోతామో, మమ్మల్ని ఎక్కడ ఏరేస్తారు, మళ్ళీ ఎక్కడ జైలు పంపించేస్తారు, ఇప్పుడు వరకు చేసిన అవినీతిని ఎక్కడ చలితరం పెట్టుకుని తాడేపల్లి ప్యాలెస్ లో వణుకుపోతున్నాడని సమాచారం మాకుంది. నారాయణమూర్తి గారు మీ నాయకుడు అవినీతి పరుడు కనుక అవినీతి నిజాయితీ పరుడు కాదు కనుక మీ నాయకుడికి భయం. ఈ రోజు మీకు ఇస్తాను ఒక్క నిమిషం ఉండండి. నారాయణమూర్తి గారు, శ్రీనివాస్ గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు కాపు నేతలకి లెటర్ రాస్తే హరిరామ జోగి గారు పవన్ కళ్యాణ్కి లేఖ రాస్తున్నారు, వరుస లేఖలు రాస్తున్నారు. అంటే ఆయన లేఖలకి స్పందన రావట్లేదనా పదే పదే రాస్తున్నారు? నో సార్, హరిరామ జోగి గారు 90 వయసులో కూడా మా కాపు జాతి మీద అపారమైన ప్రేమ, పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ ఒక రకమైన అపారమైన ప్రేమ, పవన్ కళ్యాణ్ నీతిమంతుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక ఆయనలో ఇప్పటికీ కూడా 9-10 వయసులో మా కోసం పోరాడుతున్న నిజాయితీ గల నాయకుడు హరిరామ జోగి గారు. ఆయన రాస్తున్న లెటర్ లో చాలా అర్థాలు ఉన్నాయి. త్వరలో ప్రతి అర్థాలు ముందుకు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారికి రాస్తున్న ప్రతి లేఖలో అర్థం ఉంది. పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మా వెనకాల దన్నుగా ఈ రోజు కాపు సంక్షేమ నాయకుడు హరిరామ జోగి గారు నించున్నారు. కాపు పెద్దలందరూ కూడా ఈ రోజు మా జనసేన పార్టీతోనే ఉన్నాయి. ఒకరో ఇద్దరు అవినీతి కోసం పాల్పడిన వాళ్ళు, లేదంటే ఏదో దాచుకోవడానికి వాళ్ళ పిల్లల్ని పెద్ద పెద్ద నాయకులు చేసుకోవడం కోసం ఆశతో జగన్మోహన్ రెడ్డి బూటులు లాగుతూ జగన్ భిక్షతో వెనకాల తప్ప మిగతా 90% కాపులు మన ఓన్లీ జనసేన పార్టీ టీడీపీ 2024లో కాపులందరూ కలిపి మా కూటమికి ఓటేసి గెలుపు దిశగా పరుగులెడుతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వెనకాల లేదు కనుక మా కాపులకి గేలా వేసి ఎనలేసి పట్టడానికి చూస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఒక్క సరైన కాపు ఎవడో లేడు. ఏ కాపు నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేడు. ఎందుకంటే కాపులు విభజించే నాయకుడు, కాపులు గొడవలెట్టే నాయకుడు, కాపు అన్న జాతి లేకుండా తొక్కేదలు చూసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుని కాపులు నమ్మరు. తరిమి 10,000 వరకు ఈ జగన్మోహన్ రెడ్డిని కొట్టడానికి కూడా మా కాపు నాయకులు చూస్తున్నారు. ఈ రోజు ఇంకా ఉత్తరాంధ్ర నుంచి 3 ఎమ్మెల్యేలు మా జనసేనలో రాబోతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి 3 ఎమ్మెల్యేలు మా జనసేనలో రాబోతున్నారు. అంటే అర్థమైతే జగన్మోహన్ రెడ్డి మా కాపులు ఎంత ఘోరంగా వాడుకొని ఇలా గాలి ప్రజలు చూస్తున్నారు. ప్రతి కాపు ఓట్లు కూడా ఈ రోజు టీడీపీ జనసేన పొత్తుని శ్రీనివాస్ గారు ఇంకొక 3 నెలలండి, 3 నెలల్లో దీని మీద క్లారిటీ వస్తుంది. 3 ఎమ్మెల్యేలు సార్, ఉత్తరాంధ్రకు 3 ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు మా పార్టీలో రావడానికి. ఎవరండి? ఎవరు పేర్లు? ఎవరండి? 3 ఎమ్మెల్యే 4-5 రోజుల్లో 3 ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారు. మీ పార్టీ నుంచి దమ్ముంటే కాపాడుకోమని మీ నాయకుని, మీ తాడేపల్లి గోండలు కాపాడుకోమను, దమ్ముంటే కాపాడుకోండి. శ్రీనివాస్ గారు మీకు తెలిస్తే ఎవరా 3 పేర్లు చెప్తారా? ఆ 3 పేర్లు చెప్తారా? లాస్ట్ టైం డిబేట్ లో ఎమ్మెల్సీ చెప్పండి, తదుపరిలో వస్తారు, వచ్చేసారు. ఇప్పుడు 3 ఎమ్మెల్యేలు 3 రోజుల్లో 3 ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు. ఈయనకి నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి, ఇస్తాను కదా మీకు. ఇద్దరు మాట్లాడితే ఎవరికి రీచ్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదు. మీ నాయకులు కట్టాడే. ఓకేలేండి, ఒక్క నిమిషం. ఓకే శ్రీనివాస్ గారు నా మాట వినిపిస్తుందా? ఎవరు 3 ఎమ్మెల్యేలు? చాలా క్లారిటీగా కాదండి, ఎవరు 3 ఎమ్మెల్యేలు ఎవరు? అదేమన్నా లీక్ చేస్తారా?
మీకు ముగ్గురు ఎమ్మెల్యే కావాలంటే ఇప్పుడు మీకు మెసేజ్ చేస్తారు సీక్రెట్ గా ఉంచుతారంటే సరే ఎందుకంటే మెసేజ్ చేయండి పోనీ, నేనే చదివి వాళ్ళు వినిపిస్తాను. మెసేజ్ చేయండి, నేనే చదివి వినిపిస్తాను పోనీ, రెడీగా మీకు ఉన్నారా? చెప్పకపోతే. రెడీగా ఉన్నారా మెసేజ్ కి? ఆ, ఇక్కడ మగ్గులో పార్టీ నారాయణమూర్తి గారి పాపం ఒడుకుపోతున్నాడు ఆయన, చచ్చిపోతున్నాయి పాపం. ఈయన మీద బుద్ధగించుకో, అందులో ఒకళ్ళు బుద్ధగిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో. ఒకళ్ళు ఆడని బుద్ధగిస్తున్నాడు, బతుకులాడుతున్నాడు, ఆపాలుస్తున్నాడు ఆయన. ఇద్దరైతే గ్యారెంటీ వస్తారు, ఒక్కరు కూడా అటు ఇటు అంటే పేర్లు ఇవ్వట్లేదు వాళ్ళ చేతిలో. ఇద్దరైతే రెడీ, ఇద్దరైతే రెడీ. ఒకళ్ళు బుద్ధగిస్తున్నారు, ఒకళ్ళు బుద్ధగిస్తున్నారు వినాయకుడి ఎవరండి? ఈ రోజు తాడేపల్లి అక్కడి నుంచి ఓకే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఈ పార్టీ ఒక్క నిమిషం అండి, నాకు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. చాలా కీలకమైన అంశం ఇది. మీరేమోని ముగ్గురు జనసేనలోకి ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారు అంటున్నారు. నిన్న బీసీ వినండి బీసీ సభలో అచ్చెన్నాయుడు గారు 160 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుందని మాట్లాడే పరిస్థితి. గతంలో కూడా 160 సీట్లు గెలిచే సత్తా మాకున్నది, 160 సీట్లు మేము గెలుస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటున్నది. అంటే ఏంటి 175లో 160 వాళ్ళు గెలిస్తే 15 మీకు ఇచ్చినట్ట, లేకపోతే 175 ఆ లెక్క ఏంటి? చెప్పండి. చాలా క్లియర్ గా నాయుడు గారు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా జనసేన తెలుగుదేశం కలిపి ఎలక్షన్ కి పోతున్నాం, మా ఇద్దరు ఎలక్షన్ కి ఈ రాష్ట్రానికి పోతున్నాం, ఈ రాష్ట్రంలో మేము గెలిచే సీట్లు 160 అంటే మేము మీన్స్